హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా అవ్వ జాతకాలు చెప్తాను అందరి చేతులకి. ఫస్ట్ పండు రారా పండు. ఇప్పుడే మా అవ్వ అలసిపోయి తుడుచుకుంటా ఉంది ముఖము. ఏడుస్తుంది ఈరోజు కూడా. మళ్ళీ మా వాడు ఏదో అన్నాడు ఒక్కాకు తెచ్చిలేదని ఏడుస్తుంది మళ్ళా. సొందన వచ్చింది. సొందనాకని చెప్పు. యా చెయ్యి ఎడం చెయ్యా. కలిసినేలే అంటే చూడు, ఈమె జాతకాలు బాగా చెప్తుంది. క్యూలో ఉన్నారు చూడండి. చూడు బాబా ఎంత క్యూలో ఉన్నారో. జాతకాలు చూస్తాను కదా. ఐస్ క్రీమ్ పట్టు చెప్తారులే చెప్పువా మా దీపు గడికి. ఏది దీపు చేయి పట్టుకున్నారు అందరూ, అందుకే శ్రీలేఖ. భర్తకేమో బాగుంది. ఈమెకి రేకులు ఉన్నాయి కానీ మాడతాయా ఏముందులే. నీకు నేను చూసేసిన లెక్క తీసుకోవా వాళ్ళ దగ్గర. మంచి 10 రూపాయలు ఏంటి నీకు కట్టుబడి తెచ్చి చిన్న నీకు నీ సేపట్టుమ్మా. అట్టుంది నీ కూతురు. మీ నాయనకు మధ్యలో ఒకటి ఉండింది. అంటే మీ హస్బెండే కదా వా. మీ నాయన అంటే ఓ వాళ్ళ నాయన అంటే అత్త వాళ్ళ అల్లుడా. నీ పిల్లలు చూసుకోవాలప్పో. మధ్యలో వచ్చింది, మధ్యలోనే ఉరుకుతుందో దాన్ని బాగా పెట్టుకుంటేనే సరిపోయా. వాడు చెయ్యి చూపిలని నాకు తాను చూడు. చెయ్యి వెనక్కలోడు దీప్ గాని చూపి. వాని పెండ్లా 7 పుట్టింది. 7 మనాకట్టి 7 ఇట్టలేదు. ఇట్ట చచ్చిపోతే పోనీ. అది అంతే, నాది అంతే. నీ కూతురికి అంతా నీదే, నీ కొడుకు నీదే. నీ పెండ్లాన్ని బాగా చూసుకొని కొత్త పెట్టి కూడి పెడితే ఉంటుంది. దాని ఆదాది పొయ్యి కాడికి రాలేదు. గ్యాస్ చిలక పట్టుకొద్దాము. అవ్వు ఇంకెట్టో ఖాళీనే అటు చెయ్యి. అట్లా పెంచితే ఉంటుంది, లేకుంటే పోతాడు మామ ఉంటుంది. కాదా నువ్వు పోయేదాన్ని పెట్టబోతావు అని చెప్పి 4 నువ్వు కనబడినారు పా. బాగానే ఉండారు. నా కొడుకు అనేది ఇది లేదు, ధనరేఖ అనేది లేదు. నేనే సంపాదించాలా, నీకు తినాలా. జీవులు లెక్క ఇచ్చే కదా నువ్వు నాకు. ఆడు లెక్క పెడితే కదా నాకు. నా లెక్కతో నా పెడితే తెచ్చిచ్చినారు. మీ సొంత నా లెక్కతో నేను కదా ఇచ్చింది. అవ్వ పెట్రోల్ వేయించే కదా పిండి. నాయన నీ ఏటు పడిందంటేనా దాని అమ్మని ఏడుకొని వచ్చింది. ఆ కొంగ చేపపై అంటే ఓయమ్మా చంపంత అత్రాసు వంగినడు వంగల్లా. మళ్ళా ఎంత ఉండదండి అయినా దాని అమ్మని ఏడుకుంటుంది. అక్క వీళ్ళమ్మకు బాగా అన్నం పెట్టుకోవాలని చూడు. నేను చచ్చిపోకుండా పానంతో ఉంటే గనా భగవంతుడు నన్ను పెడితే గనా ఎక్కడ దంచుకొని అడుగు పెట్టేదానే తెచ్చా.
లైన్ లో వేసుకుంటారా స్వామి అని చెప్తాను నేనే పిలుచుకొచ్చి. ఓ మా చిన్నపిల్లోడు చెప్పువా వాడు వచ్చే కదా పోనన్నా ఎట్లా చదువుకుంటావు చెప్తా పో బాయ్ హర్షత్ నువ్వు చెప్పించుకున్నా పెట్టినాడు ఆయన చెయ్యా ఏ దాచిపెట్టుకుంటాడు ఇటు పట్టు మా బావ కుడిచే పట్టు. రేఖలు ఎట్టున్నాను వద్దులే స్వామి. ఏ ఉన్నీలే పట్టు ఏం కాదు పట్టునా. సాయి వాళ్ళు ఎట్ట తిరిగితే అటు ఎందుకు తిరిగితే నువ్వు ఈడే చూసేదా? ముగ్గురు ఉండాలి బిడ్డలు. ఫస్ట్ బిడ్డ సెకండ్ బిడ్డ థర్డ్ బిడ్డ చెప్పు ఏం పేరువా పేర్లు చెప్పు ఆ పేర్లు చెప్పు ఫస్ట్ బిడ్డ పేరు పేర్లు చెప్తారు నీకు పుట్టందే పెరగందే 3 అని చెప్పి మీ దాంట్లో రెండే ఉండేది. కాదు బిడ్డలు అంటే ఇక్కడ నాకు అవి పోయేటి ఉన్నాయి వాటితో సంబంధం లే అందేడ ఆడవాళ్ళకి ఇయ్యే మగవాళ్ళకి ఇయ్యే. సర్లే వీడికి చెప్పు రారా హర్షత్ రా చెప్పి నిజంగా మంచి రా దూరా రక్షత్ రా నన్ను మంచి బిడ్డ మళ్ళీ సాయంత్రం ప్రాజెక్ట్ కాడ తీసుకుపోతాము చూడు 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 లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కూడా చెప్తాదంట మా వాడికి ఇప్పుడు చెప్తా చూడు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా వీడు ముందే చేసుకొని వస్తాడు. కృష్ణుడా రాముడా వీడు కాదు వాడు చేసుకొచ్చేది స్వామి మీ ఆయన చెప్తా ముందే వచ్చా ఇద్దరు ఉన్నారు. మీ ఆయన ఇట్రారా రా ఏంది అట్లా ఏం అనగలరా ఏం లేదులే వాడుకుని మీ ఆయన చెప్తాం లే నిద్ర పిల్లలు వాడుకుంది పట్టు ఇట్లా నేనా ఓవా ఏ మీ మనోనికి ఏం చెప్పలేదే మనకేం బాగానే ఉండదే. బాగుంది ఏం బాగుంది ఏడ తలలోనా 2 పిల్లలంట మా ఓడికే 2 పిల్లలంట మా హర్షత్ గడికి చంద్రమామకు ఉన్నాయంట ఆయన ఇద్దరు చంద్రపేట పెద్దన్ని చేసుకున్నాడు మళ్ళా కొడుకు కాదా ఇద్దరు కదా అవునా ఈ పెద్దమ్మ సెకండ్ కాదా బలుంది తెల్లగా ఎంత బాగుంది సేమ్ వాళ్ళ అక్క కూతురే చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ ఆస్ట్రాలజీ చేసుకుంటారు బాధపడతా గొడవే నాకు చేయి చూసినావు ఏం చెప్పలే కదా పిల్లలు అని చెప్పినా కదా నీకు బాగానే ఉండారు. నేను ఏం చెప్పాలి అవే నా ఆటలో మోసం చేసిన వాళ్ళకి బాగలేడని ఎంత బాగుంది ఆమె హీరోయిన్ నాకు పుట్టుకో ఇంకా బాగుంది చదివినా కొంచెం ముసలి మగం పడింది ఓ ఓవా నా చేయి చెప్పు. ఓ నేను చెప్తాదే ఇప్పుడు మా బావ మా అవ్వకే ఓ నేను చెప్తాదే అస్సలు చెప్తా ఓవా 1 2 3 ఫస్ట్ కూతురి పేరు ఉండదే ఫస్ట్ కూతురి పేరు నారాయణమ్మ ఇంకా రెండోది నాగానే ఒకసారి జాగ్రత్త ఇది ఉండల్లా ఇది ఉండల్లా ఇది ఏంది ఆటలలో మోసం ఆడుతుంది ధనరేఖ ఆటలలో మోసం ఆడుతుంది అది చూపించకూడదు. అది సతీపురుష రేఖ. ఇది 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 ఆయుష్ రేఖ. అంటే ఎన్ని సంవత్సరాలు బతుకారు నేనేం బతుకుతా సాంగ్ నూరేండ్రా నూరేళ్ళా వాడు నాకు చెప్పు ఎన్నేళ్ళు బతుకుతాను అదేనా పట్టువా ఏంది వా చదువు రేఖే లేదా మా వాడు పండుగ చెప్తాడు చూడు. రేఖే ఉంది నాకు. చదువు రేఖ లేదువా నువ్వు చదువుకోలేవా లేదు చదువుకోలేవా మా హర్షత్ గారు చెప్తాడు చూడు జాతకం ఇప్పుడు పండన్న ఈ అవ్వకి ఏ ఏజ్లో ఉద్యోగం వస్తుంది ఉద్యోగం లేదు పింఛన్ ఏ ఏజ్లో ఇస్తారు పింఛన్ 4,000 వస్తుంది నెల 4,000 పింఛన్ అయితే పక్క
పక్కానా? చచ్చిపోయినాక అవుతుంది మేత తినేస్తుంది ఎట్లా చేసేది ఏందా పింఛన్ లేక అంతా తినేస్తాను అంట చూడు ముసలేమా. ఏమంటే యాదో పని అయిపోతా అంటావు. ఎవరు పెడతారు తెలుసా ఏం పనికి? సాఫ్ట్వేర్ పనికా బేలార్ పనికా? బెల్లర్ పని. గోడలు కట్టే కాదు గోడలు కట్టేదానికా లేదంటే మూటలు మోయడానికా? ఇసుక పోతావా మేస్త్రి అవుతావా? ఓ మేస్త్రి అయిపోతావు. కంగ్రాట్స్ వా. మేస్త్రి అయ్యి నిచ్చెనలు ఎక్కుతావు. ఓయమ్మా రిటైర్మెంట్ ఏజ్ ఎప్పుడు అన్న? పోయొద్దు రిజైన్మెంట్ లెటర్ అడుగుతుంది మళ్ళీ ఇలా. అవును ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఏమన్నా పైసలు పడి కడితే ఓకే అవుతుందా? పైసలు కడితే ఓకే ఇంటికి ఏడు తెచ్చుకొని తింటే ఓకే అయిపోతా కాదా ఎట్టుండేది ఎప్పుడు ఖచ్చితంగా కుళ్ళుకొని అంతా బాగున్నది ఇంటికి వచ్చినాను ఇప్పుడు వచ్చి చూడాలి మనం. ఈ బంగారం డూప్లికేట్. అవునా? బంగారు అనుకొని దాని మీద నేను కన్నేస్తా ఉన్నాను రోజు బండు. ఎంత అమ్మితే 2000 అన్న వస్తుందా? వా ఎక్కువ ఒక్కాకేస్తావులేవా? ఎక్కువ ఒక్కాకేస్తుందేవా? ఓకే. ఇంకేమన్నా పాడలు వాటిలు ఉన్నాయా? అప్పుడప్పుడు గుట్కా సిగరెట్లు వాసన వస్తుందంట వాళ్ళ ఇంట్లో. నందిని చెప్తాంది అట్లాంటి లేవు కానీ సిగరెట్లు వాసన. సిగరెట్లు ఏమన్నా పలుకుల్లో కేసరి ఉంది. పలుకుల్లో కేసరి ఉందా? కేసరి అంటే కేసరి పౌడరా? కేసరి ఇప్పుడే. ఇంకా అన్న అప్పుడప్పుడు స్టైల్కి ఒక్కాక పట్నాలు ఉంటానులా పెరుగు కింద వేసుకుంటుంది. ఎలా పట్టేసుకుండేది కాదు. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ డాన్సింగ్ స్టెప్పులు వేస్తుందా? ఎవరు లేనప్పుడు గిడి పెట్టుకుని బెడ్రూమ్లో ఎగురుతా.